హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గుడ్ అమ్మాయి. నేను మీరు అది కాదు. సో మేమైతే రీసెంట్గా షిరిడి వెళ్ళామని చెప్పి ఒక వ్లాగ్లో చెప్పాను కదా. సో ఆ వ్లాగ్ అనమాట ఇది. డే 1 మేము ట్రైన్ జర్నీ అయితే పెడుతున్నాను. సో మేము వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చింది, ఎక్కేసాం. కొంచెంసేపు అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కొంచెంసేపు అలా టైం పాస్ చేసాం. ఇంకా టైలర్స్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా, లాస్ట్ మినిట్ వరకు అవ్వదు. సో నా పరిస్థితి ఇదే అక్కడ. ఇంకొంచెంసేపు అది అయిపోయాక ఇంకా అలా డైరీ అయితే స్టార్ట్ చేశాను. నేను ఒక బుక్ చదివానండి. మేము దిగేదానికి ఈ బుక్ అయిపోయింది. అసలు ఈ బుక్లో ఎంత అంటే బుక్ చదివితే ఇంత బాగుంటుందా అనిపించి అసలు ఇంకా చదవాలి, ఇంకా చదవాలి. నాకు టెంపుల్లో కూడా అదే ఆలోచన అనమాట. అక్కడ ఆ సీన్ ఏమైంది, తర్వాత ఏమైంది అని. చాలా బాగుందండి. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చదవండి, నచ్చుతుంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ మా వారు ఫోన్ చూసుకుంటున్నారు, మా పిల్లలేమో ట్యాబ్ ఫోను. ఇంక నేను అలా కొంచెం ఫోన్ చూసుకుని డిన్నర్ చేసి పడుకుని పోయాం. ఇక్కడ ఇదేం ఊరో కూడా తెలియలేదు. చాలాసేపు ఆగింది. ఇక్కడైతే చాలా కోతులు అవి ఉన్నాయి. ఇంక కొంచెంసేపు అట్లా ఇంక అందరూ పడుకున్నారు. ఇంకా నాకేమో ఇంకా మా పాప కూడా లేచిందని ఇద్దరం బయటకు వచ్చాము. ఇక్కడ ఒక అంకుల్ అయితే మా పాపని కిందకి తీసుకెళ్ళి అక్కడ కోతుల దగ్గర కొంచెంసేపు ఆడిపించి తీసుకొచ్చారనమాట. చాలాసేపు ఆడించారు ఆ అంకులు. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఈ అంకులే. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే వచ్చేసింది. సో దిగేసాము. మేము ట్రైన్లోనే అంటే ఫ్రెష్ అయిపోయాము, బ్రష్ అది చేసేసాము. టిఫిన్స్ అయితే తెచ్చుకున్నాం ఇంటికాడ నుంచి, అవి తినేసాను అనమాట. ఇంక ఇక్కడ ఆటోలు కానీ అలాంటివి ఏమి ఉండవండి. ట్యాక్సీలోనూ ఈ మినీ వ్యాన్స్, బస్సులు అవి ఉంటాయి. సో వీళ్ళు మన మీద ఎగబడిపోతారు. బార్గెన్ స్కిల్స్ ఉండాలి ఇక్కడ కూడా. అంతే. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.